హలో స్టూడెంట్స్, ఈరోజు టాపిక్ వచ్చేసరికి రెవెన్యూ. సో రెవెన్యూ అనంటే ఇట్ ఈస్ అన్ కాంబినేషన్ ఆఫ్ కాస్ట్ అండ్ ప్రాఫిట్ అనమాట. మనకి ఏ కమోడిటీ అయినా సరే అది దానికి అయ్యే ఖర్చు అండ్ అది అమ్మినప్పుడు మనకు వచ్చే ప్రాఫిటే. అవి రెండు కాంబినేషన్, అంటే అవి రెండు యాడ్ చేసినప్పుడు మనకు వచ్చే ఏదైతే న్యూమరికల్ వాల్యూ ఆర్ సంథింగ్ దాన్ని మనం రెవెన్యూ అని అంటాం అనమాట. సో ఇక్కడ మనకి 3 మెజర్స్ ఆఫ్ రెవెన్యూ ఉంటాయి. సో ఈ 3 మెజర్స్ ఆఫ్ రెవెన్యూ ఏంటంటే ఫస్ట్‌ది టోటల్ రెవెన్యూ. సో టోటల్ రెవెన్యూ ఫార్ములా వచ్చేసరికి ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. లేదు అనంటే సిగ్మా ఎంఆర్ అనమాట. ఎంఆర్ అంటే మార్జినల్ రెవెన్యూ. సో టోటల్ రెవెన్యూ అనంటే ఎప్పుడైతే కమోడిటీ యొక్క అగ్రిగేట్ వాల్యూ, అంటే ఒక 10 కమోడిటీస్ ప్రొడ్యూస్ చేసినప్పుడు ఒక కమోడిటీకి 5 అయిందనుకో, అట్లా 10 కమోడిటీస్‌కి ఎంత ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. సో ప్రైస్ అనేటిది 5, సో క్వాంటిటీ అనేటిది 10 పెన్స్ ఆర్ బాటిల్స్ ప్రొడ్యూస్ చేసాం కాబట్టి. సో ఇప్పుడు 50 అనేటిది మన టోటల్ రెవెన్యూ అనమాట. సో అండ్ ఇది ఫార్ములా ప్రైస్ ఇంటూ క్వాంటిటీ. అండ్ సిగ్మా మార్జినల్ రెవెన్యూ కూడా ఫార్ములా, ఇంకో ఫార్ములా. నెక్స్ట్ సెకండ్ మెజర్ వచ్చేసరికి యావరేజ్ రెవెన్యూ. యావరేజ్ రెవెన్యూ ఏంటంటే టీఆర్ బై టోటల్ రెవెన్యూ బై క్యూ అనమాట. ఇప్పుడు ఇంతకుముందు తీసుకున్న ఎగ్జాంపులే తీసుకుందాం. ఇప్పుడు ఇక్కడ టోటల్ రెవెన్యూ మనకి 50 వచ్చింది. 50 బై క్వాంటిటీ ఎంత 10. అప్పుడు మనకి ఎంత వస్తుందంటే యావరేజ్ రెవెన్యూ అని వస్తుంది. అంటే యావరేజ్ రెవెన్యూ అని అంటే యూజువల్గా ఒక్క దాని మీద, ఒక పర్ యూనిట్ మీద మనకి ఎంత రెవెన్యూ అనేది జనరేట్ అయింది. ఇప్పుడు మనం యూజువల్గా అప్పుడు 5 రూపీస్ అని అనుకున్నాం కదా. ఆ 5 రూపీస్ అంటే ఒక పెన్ అమ్మినప్పుడు మనకు 5 రూపీస్ రెవెన్యూ అని వచ్చింది కదా. సో ఆ పర్ యూనిట్ మీద చెప్పేదే యావరేజ్ రెవెన్యూ అనమాట. సో నెక్స్ట్ మార్జినల్ రెవెన్యూ. మార్జినల్ రెవెన్యూ ఏంటనంటే టీఆర్ఎన్ మైనస్ 1, ఇది ఒక ఫార్ములా. లేదు అని అనుకుంటే చేంజ్ ఇన్ టీఆర్ బై చేంజ్ ఇన్ క్యూ అనమాట. సో ఇవి రెండు అంటే ఎనీ ఆఫ్ ద ఫార్ములా కెన్ బి. సో ఇక్కడ ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫస్ట్ ఫేజ్లో 50 వచ్చింది ఫస్ట్ మంత్లో. సో సెకండ్ మంత్లో నాకు 100 వచ్చింది అని అనుకోండి ప్రాఫిట్. సో అప్పుడు ఏమవుద్ది అని అంటే 100 మైనస్ 50 అవుద్ది. సో దట్ ఈక్వల్ టు 50. సో ఈ మార్జినల్ రెవెన్యూ ఎంత అని అంటే నాకు 50 అనమాట. సో అడిషనల్గా మనం ఎంతైతే ఇప్పుడు సెకండ్ మంత్ నాకు రెవెన్యూ 100 జనరేట్ అయింది అని చెప్తున్నాను. సో దాని అర్థం నాకు అడిషనల్ రెవెన్యూ అనేది జనరేట్ అయింది. సో నేను అడిషనల్గా రెవెన్యూ జనరేట్ ఎంత అయింది అంటే నా ఫస్ట్ మంత్ సెకండ్ మంత్కి కంపేర్ చేసుకున్నప్పుడు నాకు ఫస్ట్ మంత్లో 50, సెకండ్ మంత్లో 100 కాబట్టి అడిషనల్గా ఎంత అయింది అని అంటే ఇప్పుడు 50 to 100 మధ్యలో డిఫరెన్స్ తీసుకోవాలి. సో అడిషనల్గా నాకు 50 రూపీస్ ఆర్ 50,000 నాకు అంత రెవెన్యూ జనరేట్ అయింది. సో దట్ ఈస్ మార్జినల్ రెవెన్యూ అనమాట. సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఫార్ములాస్. అండ్ నెక్స్ట్ ఏంటనంటే నెక్స్ట్ పాయింట్, సో ఎలాస్టిసిటీ ఆఫ్ రెవెన్యూ మెథడ్. సో దానికి ఫార్ములా ఏంటి అని అంటే ఎలాస్టిసిటీకి ఇంకా ఈ రెవెన్యూస్కున్న రిలేషన్ ఏంటి. ఈ ఒక్క క్వశ్చన్ మనకు ప్రీవియస్ ఇయర్లో కూడా అడిగారనమాట, చాలా ఇంపార్టెంట్. సో ఎలాస్టిసిటీ ఈక్వల్ టు ఏఆర్ బై ఏఆర్ మైనస్ ఎంఆర్ అనమాట. సో ఏఆర్ అంటే యావరేజ్ రెవెన్యూ, ఎంఆర్ అంటే మార్జినల్ రెవెన్యూ. సో ఇక్కడే నేను మోనోపాలీ పవర్ గురించి కూడా చెప్తానమాట. సో ఏంటనంటే ఇక్కడ డిగ్రీ ఆఫ్ మోనోపాలీ పవర్. యూజువల్గా మోనోపాలీ పవర్ అని అంటే సింపుల్ కాన్సెప్ట్. ఒక ఫర్మ్ దానికంటూ అది ఒక ఎస్టాబ్లిష్ చేసుకున్న పవర్ అని అంటే టు సే ఇక్కడ ఒక ఫర్మ్ ఎంతైతే కమోడిటీస్ అమ్మినప్పుడు కానీ, లేదంటే ఏదన్నా ప్రాఫిట్ గెయిన్ చేసినప్పుడు కానీ, లేదంటే ఆ కంపెనీ లో టు హై లెవెల్కి రీచ్ అవ్వడానికి దానికంటూ ఒక స్థాయిని మార్కెట్లో గుర్తింపు అనేది తెచ్చుకుంటుంది. సో దాన్ని ఒక క్వాంటిటేటివ్ టర్మ్స్లో ఈ న్యూమరికల్ టర్మ్స్లో మనం క్యాలిక్యులేట్ చేయడానికి చూస్తాం అనమాట. సో అదే డిగ్రీ ఆఫ్ మోనోపాలీ పవర్. సో దీనికి ఫార్ములా వచ్చేసరికి ఏఆర్ మైనస్ ఎంఆర్ బై ఏఆర్, యావరేజ్ రెవెన్యూ. అంటే ఇక్కడ ఎంఆర్ ఆర్ ఎంసీ రెండు వస్తాయి, బికాస్ ఎంఆర్ ఈస్ ఈక్వల్ టు ఎంసీ ఇక్కడ డిగ్రీ ఆఫ్ మోనోపాలీ పవర్లో. సో ఇక్కడ మీరు అస్సలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. నేను ఈ టాపిక్ యాక్చువల్గా ఈ టాపిక్ మనకి మార్కెట్స్లో వస్తాయి, కానీ నేను మీకు ఎందుకు ఇక్కడ చెప్తున్నానంటే ఈ ఫార్ములాస్ కొంచెం సిమిలర్గా కనిపిస్తాయి మనకి చూడడానికి, కానీ కాదు. ఎలాస్టిసిటీ ఆఫ్ రెవెన్యూ మెథడ్లో ఏఆర్ మైనస్ ఎంఆర్ అనేటిది డినామినేటర్లో వస్తుంది, డిగ్రీ ఆఫ్ మోనోపాలీ పవర్లో న్యూమరేటర్లో వస్తుంది ఏఆర్ మైనస్ ఎంఆర్ అనేటిది. ఈ డిఫరెన్స్ని మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకనంటే మనకి ఫార్ములాస్లో
కొన్ని ఎగ్జామ్స్లో ఎలా అడిగారు అని అంటే డిగ్రీ ఆఫ్ మోనోపోలీ పవర్ అని చెప్పేసి ఫార్ములాస్లో ఆప్షన్స్ ఇస్తారు. సో ఈ ఫార్ములా అండ్ ఎలాస్టిసిటీ ఫార్ములా, మోనోపోలీ ఫార్ములా ఇస్తారు. అప్పుడు మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి. సో మోనోపోలీ అని అంటే సుపీరియర్, అంటే ఆ వర్డ్ ఎలా సింబలైజ్ చేస్తుంది, మోనోపోలీ సుపీరియర్ అన్నట్టు, ఒక స్థాయి అన్నట్టు, అట్లా మోనోపోలీగా రూల్ చేస్తారు కింగ్స్ అన్నట్టు వింటూ ఉంటాం కదా. సో హై పొజిషన్లో, సో ఇక్కడ ఏఆర్ మైనస్ ఎంఆర్ అంటే రెండు టర్మ్స్ అనేటిది హయ్యర్ పొజిషన్ అంటే న్యూమరేటర్లో ఉన్నప్పుడు వచ్చింది అని అలా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ మనం ఈ మెజర్స్ ఏవైతే చూసామో 3 మెజర్స్, వాటికి సంబంధించిన రిలేషన్షిప్ చూద్దాం, గ్రాఫ్ రూపంలో చూద్దాం. అప్పుడు ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఏమవుతుంది, ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ లెస్ దెన్ 1. సో ఎప్పుడైతే ఎంఆర్ డిక్రీజ్ అవుతుంది అండ్ స్టేడ్ పాజిటివ్ అని అంటే ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్ ఈజ్ మోర్ దెన్ 1. ఈ 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి, మోర్ దెన్ 1, ఈక్వల్ టు 1 అండ్ లెస్ దెన్ 1. సో మెయిన్గా ఎలా అడుగుతారు అని అంటే వెన్ ఏఆర్ డిక్రీజెస్ ఎంఆర్ ఈస్ నెగిటివ్, వాట్ ఈస్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ డిమాండ్, అప్పుడు ఏమవుతుంది, అప్పుడు ఈడీ లెస్ దెన్ 1. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది డిక్రీజ్, ఇది నెగిటివ్, ఇది లెస్ దెన్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ ఎంఆర్ జీరో అయినప్పుడు టీఆర్ నార్మల్ కాన్స్టెంట్ అండ్ దెన్ ఈడీ ఏమో 1 ఈక్వల్ టు 1 ఉంటుంది. ఇవి రెండు డిక్రీజ్ అవుతున్నాయి అండ్ స్టేట్ పాజిటివ్ అని అంటే ఈడీ మోర్ దెన్ 1. సో ఇది ఒక నార్మల్ గ్రాఫ్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ దీస్ రెవెన్యూస్. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకో గ్రాఫ్ చూద్దాం. సో ఈ గ్రాఫ్లో ఏంటంటే ప్రైస్ అనేటిది కాన్స్టాంట్గా ఉంటుంది. ఇది కూడా సేమ్ ఏఆర్ ఎంఆర్ టీఆర్ రిలేషన్షిప్ చెప్తుంది, కానీ ఇంతకుముందు గ్రాఫ్లో ప్రైస్ అనేటిది నేను కాన్స్టాంట్ అని చెప్పలేదు. సో ఇక్కడ ఈ గ్రాఫ్లో ప్రైస్ ఈజ్ కాన్స్టాంట్. సో ప్రైస్ కాన్స్టాంట్ ఉన్నప్పుడు ఈ 3 రెవెన్యూస్ మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ఏంటంటే ఫస్ట్ టీఆర్ అనేటిది ఇంక్రీజ్ అవుతుంది అండ్ ఇక్కడ ఏఆర్ అండ్ ఎంఆర్ ఇవి రెండు ఈక్వల్ అయిపోతాయి. టీఆర్ ఎందుకు ఇంక్రీజింగ్ అని అంటే టీఆర్ అనేటిది మనకి ఎప్పుడు వస్తుంది, ఐ మీన్ వెన్ వీ కెన్ అరైవ్ టోటల్ రెవెన్యూ అని అంటే మనం ఎప్పుడైతే అడిషనల్ గూడ్కి వచ్చే రెవెన్యూ ఆర్ ద ప్రాఫిట్ని మనం యాడ్ చేసినప్పుడు, సిగ్మా ఎంఆర్ కావచ్చు, లేదంటే అడిషన్ ఆఫ్ ద ప్రైస్ ఇంటూ క్వాంటిటీ అని అనుకున్నాం కదా. సో ఇప్పుడు 2 ప్రోడక్ట్స్ తీసుకుంటే ఒక పెన్సిల్ 5 రూపీస్ అని అనుకో, 2 పెన్సిల్స్ అప్పుడు మనకేమవుద్ది 10 రూపీస్ అవుద్ది. సో ఇక్కడ ఏంది, మన ప్రతి ఒక గూడ్కి దాని ప్రైస్ అనేటిది కాన్స్టాంట్గా ఉన్నా సరే మనకి టోటల్ రెవెన్యూ అనేటిది పెరుగుతూ ఉంది కదా. సో 5 + 5 మనకి ఇక్కడ 10 అవుతుంది. ఆ పెన్సిల్ కాస్ట్ 5 అది కాన్స్టాంట్గానే ఉంటుంది, కానీ టోటల్ రెవెన్యూ మనకి యాడ్ అవుతూ వెళ్తుంది అనమాట. సో అందుకోసమే ఇది ఇంక్రీజింగ్. సో అందుకే దీని గ్రాఫ్లో లైన్ అనేటిది స్ట్రేట్ లైన్ రైజింగ్ అప్వర్డ్స్, కానీ మనకి యావరేజ్ రెవెన్యూ అండ్ మార్జినల్ రెవెన్యూ మాత్రం ప్రైస్కి ఈక్వల్గా ఉంటుంది అనమాట. అందుకే ఇవి రెండు కాన్స్టాంట్గా ఉంటాయి. సో ఇట్ ఈస్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అనమాట ఈ గ్రాఫ్.
సో నెక్స్ట్ గ్రాఫ్, ఇంకో గ్రాఫ్ చూద్దాం. దాంట్లో కూడా ఈ 3 రిలేషన్షిప్సే, ఐ మీన్ ఈ 3 రెవెన్యూ రిలేషన్షిప్. సో ఆ గ్రాఫ్ వచ్చేసి, సో ఇక్కడ ఏంటంటే ఈ గ్రాఫ్లో మనకి జనరల్ రిలేషన్షిప్ చెప్తుంది అనమాట, ఈ రెవెన్యూస్కి మధ్యలో ఉంది. సో నా ప్రీవియస్ వీడియో టోటల్ కాస్ట్, మార్జినల్ కాస్ట్, యావరేజ్ కాస్ట్ అవి ఉన్నాయి కదా, అది చూసుంటే మీకు ఈ గ్రాఫ్ ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఇక్కడ ఏంటంటే నేను 3 లెవెల్స్గా డివైడ్ చేసాను. సో ఫస్ట్ దగ్గర ఏంటనంటే ఇదైతే పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్. సో ఇక్కడ ఏంటంటే టీఆర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇంక్రీజింగ్ రేట్. కానీ ఈ పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ తర్వాత, సో దిస్ ఈజ్ పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్, నోట్ డౌన్ చేసుకోండి అందరూ. సో ఈ గ్రాఫ్లో నుంచి, ఈ 3 గ్రాఫ్లో నుంచి చాలా క్వశ్చన్స్ అడుగుతారనమాట. సో చాలా కేర్ఫుల్, ఈ గ్రాఫ్స్ చాలా ఈజీ. సో మీరు గ్రాఫ్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు ఒక 4 మార్క్స్ ఈజీ వచ్చేస్తాయి. ఐ మీన్ టు సే ఇక్కడ 1 మార్క్. సో 4 క్వశ్చన్స్ అడిగితే 4 మార్క్స్ ఈజీగా వచ్చేస్తాయి అనమాట. సో నెక్స్ట్ ఇది పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్. సో ఈ పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ తర్వాత టీఆర్, టోటల్ రెవెన్యూ గ్రాఫ్ ఏంటంటే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఎట్ డిక్రీజింగ్ రేట్ అనమాట. సో ఈ సెకండ్ స్టేజ్ తర్వాత టీఆర్ అనేది ఒక పాయింట్ దగ్గర మీట్ అవుద్ది. సో ఆ పాయింట్ ఏంటంటే అక్కడ టీఆర్ ఈజ్ మ్యాక్సిమం, టీఆర్ ప్రొడక్షన్ అనేది మ్యాక్సిమం ఉంటుందన్నమాట. సో అది టీఆర్ ప్రొడక్షన్ మ్యాక్సిమం ఉన్నప్పుడు ఎంఆర్ ఏమవుద్ది అని అంటే ఎంఆర్ ఈక్వల్ టు 0. సో ఏఆర్ స్టార్ట్స్ డిక్రీజింగ్ అనమాట. ఏఆర్ అప్పుడప్పుడే డిక్రీజ్ అవుతుంది. ఎప్పుడు టీఆర్ మ్యాక్సిమం ఉన్నప్పుడు ఎంఆర్ నెగిటివ్ ఉంటుంది, ఐ మీన్ ఎంఆర్ 0 అయిపోతుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఏఆర్ అనేది డిక్రీజ్ అవుతుంది అనమాట అప్పుడు. అండ్ నెక్స్ట్ పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ దగ్గర ఏమవుతుందంటే ఎంఆర్ అండ్ ఏఆర్ బోత్ ఇంక్రీజెస్ అనమాట పాయింట్ ఆఫ్ ఇన్ఫ్లెక్షన్ దగ్గర. సో నెక్స్ట్ ఏంటంటే టీఆర్ డిక్రీజ్ అవుతున్నప్పుడు ఎంఆర్ ఈస్ నెగిటివ్ అండ్ ఏఆర్ ఈస్ డిక్రీజింగ్. సో ఇక్కడ దిస్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఏఆర్ డిక్రీజింగ్ అనమాట. కానీ ఇక్కడ ఏఆర్ పూర్తిగా డిక్రీజ్ అవుతుంది కానీ నెగిటివ్ కాదు. ఎంఆర్ డిక్రీజ్ అవుతుంది బట్ ఎంఆర్ బికమ్స్ నెగిటివ్. ఎంఆర్ నెగిటివ్ అవుతుంది, ఏఆర్ నెగిటివ్ కాదు. ఇక్కడ 3 డిక్రీజ్ అవుతాయి కానీ ఎంఆర్ ఒక్కటి మాత్రమే నెగిటివ్ ఉంటుంది. సో ఐ హోప్ మీ అందరికీ ఈ యొక్క కాన్సెప్ట్ అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని టాపిక్స్ చూద్దాం అండ్ నెక్స్ట్ ఇంకొన్ని ఎంసీక్యూస్ కూడా చేద్దాం మనం. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ఎనీ డౌట్స్ ఆర్ రిగార్డింగ్ సబ్జెక్ట్ ఆర్ ఏ బుక్స్ రిఫర్ అవ్వాలి అలాంటి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. షూర్లీ నేను రిప్లై ఇస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.